రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉందని, నేత కార్మికుల మరణాలు రాష్ట్రానికి తీరని నష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. సంక్రాంతి లోపు వర్క్ టు ఓనర్ పథకం పూర్తి చేసి లబ్ధిదారులకు యూనిట్లు అందజేయాలని, పవర్లూమ్ సబ్సిడీలను బడ్జెట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. దాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మనం చేస్తున్నాం. ఈరోజు క్రికెట్ లో పాల్గొన్న, క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న అన్ని టీమ్స్ సభ్యులకు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మరి ఆడి గెలిచిన గారికి, వారి ఆర్గనైజర్స్ దూస విజయ్, మహమ్మద్ షకీల్, రాహుల్, అట్లాగే మొత్తం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన మరి సత్తార్ భాయ్కి, అట్లాగే పెద్దలు ఉస్మాన్ భాయ్కి, ఇంకా పేరు పేరున అందరికీ ఎవరెవరైతే